సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ బికాస్ మేము మధ్యాహ్నం బయటకు వచ్చాం చూడండి ఎండ. ఇవాళ ఫస్ట్ టైం అయ్యయ్యో ఎంఆర్టీ ఎక్కబోతున్నాం అనమాట మేము. యాక్చువల్లీ సెంటోసా ఐలాండ్ అని పేరు ఉండదు, బీచ్ స్టేషన్ అని ఉంటుంది స్టేషన్ పేరు. సో ఈ యాక్టివిటీస్ కాస్ట్ చూస్తే యూజువల్ గా 4 రైడ్స్ 3 రైడ్స్ అండ్ 2 రైడ్స్ కాస్ట్ అక్కడ మనకు ఉన్నాయి డాలర్స్ లో. యాక్చువల్లీ బీచ్ అంటే నేను పెద్ద హ్యూజ్ ఎక్స్పెక్ట్ చేసా కానీ దిస్ ఇస్ లైక్ క్యూట్ బీచ్. సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ బికాస్ మేము మధ్యాహ్నం బయటకు వచ్చాం చూడండి ఎండ. ఈ ఎండకి భయపడి అస్సలు బయటికి రావాలంటేనే అయితలేదు. సో ఇవాళ యాక్చువల్లీ బీచ్కి వెళ్దాం అనే ప్లాన్ అనమాట. సెంటోసా ఐలాండ్లో సిరోసా బీచ్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. ఎస్. సో ఇప్పుడే మధ్యాహ్నం ఇక్కడ 1:30 అయింది. సో ఈవినింగ్ సన్సెట్ టైంకి బీచ్కి వెళ్దాంలే అని చెప్పి ఇప్పటి వరకు రిలాక్స్ అయ్యాం రూమ్లోనే. ఇప్పుడు హెడింగ్ టు ద లంచ్. లెట్స్ గో. అండ్ యా, ఇది డే 3 ఆఫ్ సింగపూర్. ఇవాళ ఫస్ట్ టైం అయ్యయ్యో ఎంఆర్టీ ఎక్కబోతున్నాం అనమాట మేము. లెట్స్ ఈ ఎక్స్పీరియన్స్ కూడా చేద్దామని ఎంఆర్టీలో వెళ్తున్నాం ఇవాళ. ఇప్పుడే కార్డ్ తీసుకున్నాం. యాక్చువల్లీ ఎంఆర్టీ కార్డ్ ఏంటంటే $10కి $5 టాప్అప్ చేస్తారు ఇందులో. తర్వాత మనకు కావాలంటే రీఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. డే 3 ఆఫ్ మా సింగపూర్ ట్రిప్ అనమాట. ఇవాళ మేము సెంటోసా ఐలాండ్కి వచ్చాము. యాక్చువల్లీ వచ్చిన డే 1 నుంచి మేము క్యాబ్స్ లోనే ఏ ప్లేసెస్ కన్నా వెళ్తున్నాం. బికాస్ క్యాబ్స్ ప్రిఫర్ చేసాం. బికాస్ ఫస్ట్ డే మేము మెట్రో కార్డ్ తీసుకుందాం అని వెళ్ళినప్పుడు క్లోజ్ ఉన్నాయి అనమాట. సో దానివల్ల మేము 2 days క్యాబ్సే అండ్ మాకు క్యాబ్స్ ఫ్లెక్సిబుల్ అనిపించి క్యాబ్స్ లోనే తిరిగాం. బట్ వై నాట్ వి ట్రై ఎంఆర్టీ అనిపించి వాళ్ళ ఎంఆర్టీ కార్డ్ తీసుకొని వచ్చామన్నమాట మెట్రోలో. బట్ అంటే ట్రాన్స్పోర్ట్ వైజ్ చాలా బాగుంది, చాలా ఫ్లెక్సిబుల్ ఉంది ఎంఆర్టీ. సో పక్కన పెట్టేసి సెంటోసా ఐలాండ్ రావడానికి ఎంఆర్టీ వైజ్ చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఆరెంజ్ లైన్, గ్రీన్ లైన్, పర్పుల్ లైన్ ఇవన్నీ అని. సో సెంటోసా ఐలాండ్ కి ఎలా రావాలి అంటే త్రూ ఎంఆర్టీ. కన్ఫ్యూజన్స్ ఏం పెట్టుకోకండి. మేము యాక్చువల్లీ ఉంది ఫెరార్ పార్క్ లిటిల్ ఇండియా దగ్గర అనమాట. సో అక్కడ నుంచి హార్బర్ ఫ్రంట్ ఎంఆర్టీ పాస్ తీసుకొని అక్కడ దిగేసాం హార్బర్ ఫ్రంట్ దగ్గర. వివో సిటీలో మళ్ళీ సెంటోసా ఎక్స్ప్రెస్ ఎక్కి డైరెక్ట్ అక్కడ నుంచి మీరు యూనివర్సల్ స్టూడియోస్ దగ్గర దిగొచ్చు ఆన్ వే ఆర్ డైరెక్ట్ అట్ ది సెంటోసా ఐలాండ్. సో చాలా చాలా ఈజీ, ఫ్లెక్సిబుల్ ఎంఆర్టీ కూడా. ఇంకా ప్రైజెస్ దగ్గరకు వస్తే క్యాబ్స్ బెస్టా ఎంఆర్టీ బెస్టా అని అడిగితే యాక్చువల్లీ రెండు బెస్టే. సోలో ట్రావెలర్స్ కి అయితే ఎంఆర్టీ చాలా బెస్ట్. బట్ ఫ్యామిలీస్ ఆర్ గ్రూప్ గ్యాదరింగ్ వస్తే క్యాబ్స్ అన్నా బెస్టే, ఎంఆర్టీ అన్నా బెస్టే. సో prefer as you like between. Let's go and explore Sentosa Island. Actually Sentosa Island ani peru undadu, beach station అని ఉంటుంది స్టేషన్ పేరు. సో బీచ్ స్టేషన్ దగ్గర దిగేయాలి మీరు సెంటోసా రావాలి అంటే. అండ్ ఇక్కడ 2 బీచెస్ ఉంటాయి. ఇక్కడ సిలోసా బీచ్ అండ్ పీతో స్టార్ట్ అయ్యే ఒక బీచ్, పిలోని ఆర్ పిలోమి బీచ్, పిలోనా, ఐ డోంట్ నో, ఐఎమ్ ప్రొనౌన్సింగ్ ఇట్ రాంగ్ ఫర్ ష్యూర్. సో 2 ways ఆఫ్ బీచెస్ ఉంటాయి. మేము చూస్ చేసుకున్న బీచ్ సిలోసా బీచ్ బికాస్ చాలా రివ్యూస్ చూస్తే మాకు సిలోసా బీచ్ బాగుంది అనిపించింది. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ ఎక్స్ప్లోరింగ్ హియర్. వింగ్స్ ఆఫ్ టైమ్ ఇదేరా. యాక్చువల్లీ వింగ్స్ ఆఫ్ టైమ్ లోపల సైడ్ యాక్చువల్లీ వింగ్స్ ఆఫ్ టైమ్ లైట్ షో చాలా బాగుంటుందంట. సో ఇవాళ అది కూడా మనం చూడబోతున్నాం. సో ఇదంతా సెంటోసా ఐలాండ్ లో ల్యూజ్. వీళ్ళ ప్రొనౌన్సియేషన్స్ వేరు ఉంటాయి. యాక్చువల్లీ మనం కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేస్తున్నామో లేదో తెలియదు. స్కై లైన్ లూజ్ అనమాట. సో ఇక్కడ గో కార్టింగ్ లాగా ఆర్ కైండ్ ఆఫ్ చాలా యాక్టివిటీస్ ఉంటాయి ఇక్కడ.
యాక్టివిటీస్ కాస్ట్ చూస్తే యూజువల్ గా 4 రైడ్స్ 3 రైడ్స్ అండ్ 2 రైడ్స్ కాస్ట్ అక్కడ మనకు ఉన్నాయి డాలర్స్ లో. యాక్చువల్లీ స్కై రైడ్ బాగుంటుందంట. స్కై రైడ్ ఇట్ కాస్ట్ అరౌండ్ $12 అంటే ఇక్కడ 12 into 61 అనుకుంటా అరౌండ్. బేసిక్ గా డాలర్స్ లో కౌంట్ చేస్తే తక్కువ అనిపిస్తుంది కానీ అది మన ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేస్తేనే హ్యూజ్ అనిపిస్తుంది. ఆల్ సెట్ ఫర్ ద రైడ్. సో స్కై రైడ్ కి వెళ్తున్నాం విచ్ ఇస్ కాల్డ్ దిస్. ఈ టికెట్స్ హెల్మెట్ పక్కా ఉండాలంట. అండ్ అది ఎలా ఉంటుంది అంటే చూపిస్తాం. సో మేము వచ్చేసి ఓన్లీ వన్ వేనే తీసుకున్నాము, ఓన్లీ స్కై రైడ్ విచ్ కాస్ట్ $12 ఫర్ ఈచ్ టికెట్. కావాలంటే కాంబో టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు విచ్ కమ్స్ ఈ స్కై రైడ్ ప్లస్ అవి ఉన్నాయి కదా వెహికల్స్, అది లూజ్ అనమాట. సో వన్ వే స్కై రైడ్ వెళ్ళొచ్చు, కిందకి వచ్చేటప్పుడు మనమే ఆ లూజ్ లో వచ్చేయచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఓన్లీ వన్ వే రైడ్ ఓన్లీ స్కై రైడ్ వెళ్తున్నాం కాబట్టి స్కై రైడ్ వన్ వే పైకి వెళ్ళిన తర్వాత అక్కడ షటిల్ బస్ ఉంటుంది. సో విచ్ కాస్ట్ ఫ్రీ. మళ్ళీ అక్కడ నుంచి ఫ్రీగా షటిల్ బస్ లో మళ్ళీ బీచ్ దగ్గరకు వచ్చేయచ్చు అనమాట. సో లూజ్ లో కిందకి వచ్చే వాళ్ళు అటు వస్తారనమాట. బాగుంది, అది కూడా బాగుంది అనుకున్నాను. $18 ఎక్స్ట్రా. Yay! We are at the sky ride. అమ్మో కిందకి వెళ్తున్నాం. అంచు పరిస్థితి కింద చూడు ఒకసారి. అంచు ఎంత హైట్ లో ఉన్నాం రా. సో నైస్. యాక్చువల్లీ ఒకటే వేలో వెళ్ళొచ్చు కదా, పైకి వెళ్ళట్లే. అంచు అది జంప్ చేద్దాం పక్కదానికి. జంప్ చేయరా నువ్వు. వ్యూ ఎంత బాగుందిరా. ఇంకా నైట్ టైం అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందేమో. సో సిలోసా బీచ్ కి ఎంట్రన్స్ ఇదన్నమాట. ఇటు సైడ్ అన్ని యాక్టివిటీస్ ఉంటాయి. సో ఇది స్టేషన్ ఎంట్రన్స్ యాక్చువల్ గా. అటు సైడ్ స్టేషన్ ఎంట్రన్స్ అది. సో అటు నుంచి ఇలా వస్తే ఇటు అన్ని యాక్టివిటీస్ ఉంటాయి. అండ్ ఇది ఎంట్రన్స్. హలో వికీ. ఏంట్రా ఏ వెదర్ చూడు సడన్ సో దిస్ ఇస్ కాల్డ్ సిలోసా బీచ్. యాక్చువల్లీ బీచ్ అంటే నేను పెద్ద హ్యూజ్ ఎక్స్పెక్ట్ చేసా కానీ దిస్ ఇస్ లైక్ క్యూట్ బీచ్ చూడండి. బట్ ఇక్కడ శాండ్ చాలా బాగుంది. అంటే వేరే బీచ్ కి ఇక్కడతో కంపేర్ చేస్తే ఇక్కడ శాండ్ అంతా వైట్ ఉంటుందంట. అండ్ యా మొత్తం వైట్ ఉంది. అండ్ వాటర్ కూడా చాలా బ్లూయిష్ షేడ్ లో ఉన్నాయి. ఆల్ ద రెస్టారెంట్స్ అండ్ బార్స్ నైట్ అయితే ఇవి అన్ని నైట్ ఓపెన్ ఉంటాయంట యాక్చువల్లీ. అండ్ మేబీ ఈ సిలోసా బీచ్ చాలా 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 బాగుంది. అంటే నేను అక్కడి నుంచి చూసి చిన్న అనుకున్నా కానీ లేదు, సో మచ్ బిహైండ్ దిస్. చాలా బాగుంది. బంగీ జంప్ ఉన్నాయి, చాలా అదర్ యాక్టివిటీస్ ఉన్నాయి, వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయి ఈ బీచ్ లో. ఇక్కడికైతే డెఫినెట్ గా రండి. అదర్ సైడ్ ఆఫ్ ద బీచ్ నేనైతే విజిట్ చేయలేదు, అది ఎలా ఉందో నాకు తెలీదు. బట్ ఈ బీచ్ అయితే మస్ట్ విజిట్. అండ్ సిలోసా బీచ్ కి రావాలి, సిలోసా బీచ్ యూనివర్సల్ స్టూడియోస్ కి రావాలి అంటే సెంటోసా ఎక్స్ప్రెస్ అని ఒక ట్రైన్ ఉంటుంది. సెంటోసా ఎక్స్ప్రెస్ ఖచ్చితంగా ఓన్లీ ఈ సెంటోసా ఐలాండ్ కి రావడానికి మాత్రమే. సో సెంటోసా ఐలాండ్ లోనే మనకి యూనివర్సల్ స్టూడియోస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ బీచెస్ ఉంటాయి, మ్యూజియంస్ ఉంటాయి.